హలో మై డియర్ ఫ్రెండ్స్, ప్రియమైన నీకు అనే లవ్ సిరీస్లో తర్వాతి ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? కృష్ణమూర్తి చేసిన మోసానికి కృష్ణమూర్తిపై పగ పెంచుకున్నాడు రాజేంద్ర. ఆ కోపంతో సిరిని బలవంతం చేయబోయాడు. ఆమె మీద బలవంతంగా మీద పడుతున్నాడు. తన శక్తి మేర అతనిని బలవంతంగా తోస్తోంది సిరి. రాజేంద్రకి ఇంక ఓపిక నశించి చాచిపెట్టి గట్టిగా కొట్టాడు సిరిని. సిరి పెదవి చిట్లి రక్తం కారసాగింది. అయినా వదలడం లేదు ఆమెను. ఇంతలో తలుపులు తోసుకుంటూ లోపలికొచ్చాడు ప్రేమ్. అతని వెనకాలే ప్రదీప్. సిరిని ఆ స్థితిలో చూసి పక్కన ఉన్న రాజేంద్రని చాచిపెట్టి లెంపకాయ కొట్టాడు ప్రేమ్. రాజేంద్ర కంగారుగా బయటికి చూడడంతో, నీ సెక్యూరిటీ వాళ్ళ కోసం చూస్తున్నావేమో, వాళ్ళెవ్వరూ రారు, నిన్నిప్పుడు నా నుంచి ఎవ్వరూ తప్పించలేరు అన్నాడు. ఆ మాటలకి, సార్, మీరీ సిటీలోనే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ప్రేమ్ కదా అని అడిగాడు రాజేంద్ర. అవునురా అవును అంటూ కోపంగా గుడ్లూరిమి చూడసాగాడు ప్రేమ్. సార్, ఈ అమ్మాయే నన్ను డబ్బు కోసం ట్రాప్ చేసింది, నాకిష్టం లేకపోయినా నన్ను బలవంతం చేస్తోంది అంటూ ఏవేవో పాడుకూతలు మాట్లాడసాగాడు. ఆ మాటలు విన్న ప్రేమ్ రాజేంద్రతో కోపంగా, ఈ అమ్మాయి ఎవరో నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు అంటూ దొరికిన చోట దొరికినట్లుగా చావు దెబ్బలు కొట్టాడు. ఇంక జన్మలో రాజేంద్ర వేరే ఏ అమ్మాయి దగ్గరికి వెళ్లకుండా చేశాడు ప్రేమ్. భయంతో బిగుసుకుపోయిన సిరి దగ్గరకు వెళ్ళి తనను గట్టిగా పట్టుకుని ఆ రూంలో నుంచి బయటకు తీసుకువచ్చి తన కారులో ఎక్కించుకున్నాడు. కారులో ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసి ఆమె గాయాన్ని శుభ్రంగా తుడిచి, ఆర్ యు ఓకే సిరి అని అడిగాడు. ఇంకా జ్యూస్లో కలిపిన మత్తుమందు ప్రభావం సిరిని వదలట్లేదు. కళ్ళు అలా మగతగా మూసుకుంటూ, సార్, మీరిక్కడికి ఎలా వచ్చారు అని అడిగింది. సిరి, ఈరోజు నాకు ఈ హోటల్లోనే ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నేను ల్యాబీలో కూర్చున్నాను. నిన్నక్కడ చూశాను. నువ్వు మీ నాన్నతో వచ్చావు కదా, మీ నాన్న కూడా రూమ్లోనే ఉన్నాడు కదా అని నేను రిలాక్స్ అయ్యాను. కానీ నేను రూమ్లో వదిలేసి మీ నాన్న ఒక్కడే బయటికి రావడం గమనించాను. ఎందుకో నా మనసు కీడు శంకించింది. అందుకే నా మనుషులతో లోపలికి వచ్చాను అన్నాడు. ఆ మాటలు విన్న సిరి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అంటూ అలా కళ్ళు మూసుకుంది. ఆ మత్తుమందు ప్రభావంతో సిరి నెమ్మదిగా నిద్రలోకి జారిపోయింది. సిరిని అలా తన కారులోనే ఎక్కించుకుని తీసుకువెళ్ళి ఆమె హాస్టల్ దగ్గర వాచ్మెన్తో మాట్లాడి ఆమెను లోపలికి తీసుకువెళ్ళి రూమ్లో పడుకోబెట్టాడు. ఆల్రెడీ అప్పటికే ఆ హాస్టల్ని సిరి కోసం ప్రేమ్ కొనేశాడు. కాబట్టి ప్రేమ్ని చూసిన వాచ్మెన్ వెంటనే కారు దగ్గరికి వచ్చి సిరిని లోపలికి తీసుకువెళ్ళడానికి హెల్ప్ చేశాడు. సిరిని మంచం మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రేమ్. అలా మత్తుమందు ప్రభావంతో నిద్రపోయిన సిరి మర్నాడు లేచేసరికి ఉదయం 9 గంటలు అయింది. లేచేసరికి ఒళ్ళంతా నొప్పులతో జ్వరం వచ్చిన ఫీలింగ్. సడన్గా నిన్న సాయంత్రం జరిగిన ఇన్సిడెంట్ గుర్తుకు వచ్చింది. కృష్ణమూర్తి చేసిన పని, అతను చేసిన మోసం, దానివల్ల తను పడ్డ బాధ, సమయానికి దేవుళ్ళ వచ్చిన ప్రేమ్, ఇవన్నీ వరుసగా గుర్తుకు వచ్చాయి ఆమెకు. నెమ్మదిగా లేచి పెయిన్ కిల్లర్ వేసుకుని ఫ్రెష్ అయ్యి కాఫీ తాగేసరికి కొంచెం రిలాక్స్ అయింది. వాళ్ళ అమ్మని చూడడానికి రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్ళడానికి హాస్టల్ నుంచి బయటికి వచ్చి ఆటో ఎక్కి హాస్పిటల్ అడ్రస్ చెప్పి హాస్పిటల్కి బయలుదేరింది. కానీ సిరికి తెలియని విషయం ఏంటంటే, సిరికి తెలియకుండానే సిరిని ఫాలో అవుతున్నాడు ప్రేమ్ ఫ్రెండ్ ప్రదీప్. ప్రదీప్ ప్రేమ్కి చిన్ననాటి స్నేహితుడు, అలాగే ఆఫీస్లో పిఏ కూడా. ప్రేమ్ని చావు బతుకుల నుంచి కాపాడింది సిరి అని తెలిసిన దగ్గర నుంచి సిరి అంటే ఇంకా గౌరవం పెరిగింది ప్రదీప్కి. అలాగే అప్పటి నుంచి ప్రేమ్ సిరిని మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాడు అని కూడా అర్థమైంది అతనికి. అందుకే సిరికి ఇంకా ఎటువంటి ఇబ్బంది రాకూడదు అని ప్రేమ్ కోసం ప్రదీప్ సిరిని ఫాలో అవుతున్నాడు. ఆటో హాస్పిటల్ దగ్గర ఆగింది. ఆటో ఛార్జెస్ ఇచ్చేసి లోపలికి వెళ్ళింది సిరి డాక్టర్తో మాట్లాడడానికి. డాక్టర్, ఇప్పుడు ఏం చెయ్యాలి? డబ్బులైతే రెడీ అవ్వలేదు, నాకేం చెయ్యాలో పాలు పోవడం లేదు, అమ్మని ఎలా దక్కించుకోవాలి అంటూ కుర్చీలో ఏడుస్తూ కూర్చుంది. సిరికి డాక్టర్కి జరిగిన కాన్వర్జేషన్ అంతా ప్రేమ్కి చెప్పాడు ప్రదీప్. ప్రేమ్ చాలాసేపు ఆలోచించి, సరే ప్రదీప్, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను, సిరి అక్కడే ఉండేలా చూడు అని చెప్పి వెంటనే బయలుదేరాడు. హాయ్ ఫ్రెండ్స్, హాస్పిటల్కి వస్తాడా ప్రేమ్? వచ్చి సిరితో ఏం మాట్లాడతాడు? వీళ్ళిద్దరి మధ్యన ఏం సంభాషణ జరుగుతోందో తెలియాలి అంటే
తర్వాతి ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.